డే 33 ఆఫ్ బల్కింగ్ సిరీస్. ఇంకా ఈ రోజు మార్నింగ్ 5 o'clock జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో వెళ్ళేటప్పుడు స్కై వ్యూ అయితే చాలా బాగుంది అనమాట. ఈ రోజు మన షిఫ్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రీ వర్కౌట్ మీల్ తినేసి మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ రోజు మంది చెస్ట్ వర్కౌట్ అయితే ఉంది. వార్మప్ లో 2 sets పుషప్స్ చేసిన తర్వాత ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ తోని మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేసాము. సో గైస్ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మన అకౌంట్ లో రోజు బల్కింగ్ సిరీస్ వీడియోస్ అయితే పెడుతున్నాము. దాంట్లో ప్రతి ఒక్క వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట. సో అందుకే ఇప్పుడే మన అకౌంట్ ని ఫాలో చేసుకొని రోజు మన వీడియోస్ ని ఫాలో అయిపోండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా ఇస్తూ ఉంటాను ప్రతి వీడియోలో. మీకు కనుక మంచి రిజల్ట్ రావాలంటే మీరు వర్కౌట్ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకోవాలన్నమాట. నేను చేసే వర్కౌట్ స్ప్లిట్ ని మీ అందరికీ పంపిస్తాను. సో మీరు ఏం చేయవసరం లేదు, మన అకౌంట్ ని ఫాలో చేసుకొని కామెంట్ సెక్షన్ లో వర్కౌట్ స్ప్లిట్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్ మీకు DM లో పంపించేస్తాను. సో గైస్ మీరు ఎంత ఇంటెన్సిటీతో వర్కౌట్ చేస్తారో అలాగే మీ బాడీకి రెస్ట్ కూడా ఇవ్వాలన్నమాట. సో అందుకే వీక్ లో ఏదో ఒక్క రోజైనా మీరు రెస్ట్ అయితే తీసుకోండి. అప్పుడే మీరు ఎంత ఇంటెన్సిటీతో వర్కౌట్ చేసినా మీ మజిల్స్ అనేవి మంచిగా రికవర్ అవుతాయి అనమాట రెస్ట్ డే రోజు. నేనైతే వీక్ మొత్తంలో 6 days అయితే ట్రైన్ చేస్తాను. సండే అనేది మొత్తం టోటలీ రెస్ట్ అయితే తీసుకుంటాను అనమాట. సో ఈ రోజు మన చెస్ట్ వర్కౌట్ కి 5 వేరియేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ట్రైసెప్ అయితే ట్రైన్ చేస్తాను అనమాట. ఒక 2 వేరియేషన్స్. ఇంకా వర్కౌట్ చేస్తున్నప్పుడే మన ట్రైసెప్ పంప్ అయితే మీరు చూసుకోవచ్చు ఎలా వచ్చిందో. సో ఇంకా ట్రైసెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మన మీల్స్ ఏదన్నీ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇదాన వీడియో ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ అందరికీ. బాయ్ బాయ్.